నమస్తే అండి. నేను మీ సుధాకర్‌ని. మన గ్రామంలో ఈరోజు 5 మంది సర్పంచ్ వ్యక్తులుగా పోటీ చేస్తున్నారండి. మన గ్రామ ప్రజలందరికీ తెలియజేయాలనుకోని ఈ విషయం తెలియజేస్తున్నాను. ఈరోజు నేను నిలబడ్డా అని సర్పంచ్ కోటేసినా, నేను సర్పంచ్‌కి నామినేషన్ ఏసినా, సర్పంచ్‌కి నామినేషన్ చేసినా అని చెప్పేసి అంటుర్రు గానీ, నేను ఈ గ్రామానికి నేను ఈ అభివృద్ధి చేస్తాను, నేను ఈ పని చేస్తాను, నన్ను దీవించండి, నేనిలా ఈ గ్రామాన్ని అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. అక్కడి నుంచి మండలం నుంచి గానీ, కేంద్రం నుంచి గానీ, ఎక్కడి నుంచి ఫండొచ్చినా రాకపోయినా నేను ఈ పనులు చేస్తానని జెప్పేసి సర్పంచ్‌గా నిలబడ్డ వాళ్ళు ఎవరైనా ఏదైనా తెలియజేస్తున్నారా అండి? ఎవరు తెలియజేస్తలేరు. గ్రామాన్ని మంచి చేద్దామని జెప్పేసి ఎవరైనా వస్తున్నారా అండి? ఎవరు రావట్లేరు. అమ్మా నేను నిలబడ్డా, దండం పెడతా, నాకు ఓటేయండి, నన్ను జూడండి అని అంటున్నారు గానీ, నేను ఈ పనులు చేస్తా, నా ప్రూఫ్ ఇది, నా పాంప్లెట్ ఇది అని ఎవరైనా చెప్పగలుగుతున్నారమ్మా? ఎవరు చెప్తలేరు. ఓటర్ మహాశయులారా, మీ ఒక్క ఓటుని, మీ ఆయుధాన్ని ఒక్కసారి ఆలోచించి మంచి వ్యక్తిని ఎంచుకుంటే చాలా బాగుంటది. కని విని ఎరుగని విధంగా ఊరుని డెవలప్ చేసుకోవడం జరుగుతది. చుట్టుపక్కల గ్రామాలలో క్యాసారం చూడండి ఎంత అభివృద్ధి జరుగుతుంది. ఎలాంటి మంచిగా చేసిర్రు. ఒక క్వార్టర్ వంచలే, ఒక మందు వంచలే, ఒక కళ్ళు సీసా వంచలే, ఒక రూపాయి కూడా ఓటుకు వంచలే, ఒక ఓటును కూడా కొననీకే ఆలోచన రాలేదు. ఒక మన్నె సుధాకర్ ఇలాంటి మంచి పని చేసిందంట క్యాసారం గ్రామంలో. మన చుట్టుపక్కల కూడా ఈ విధంగా నడుచుకోవాలి అని చెప్పే విధంగా తీసుకురావాలని చెప్పేసి నేను ముందుకొచ్చానమ్మా. ఒక్కసారి ఆలోచించి ఈ బిడ్డ, ఈ క్యాసారంలో మీ మన్నె సుధాకర్ లాంటివంటి బిడ్డ మీకోసం నేను ఈరోజు ముందుగా వచ్చి సర్పంచ్‌గా నామినేషన్ ఏశాను. ఎందుకంటే అమ్మా, అందరూ ముందే చెప్పుకొని ఏస్తుండొచ్చు. నేను సడన్‌లీ ఏయొచ్చు. కానీ ఎందుకేశాను తెలుసా అమ్మా? అందరూ మంచి మంచి పనులు చేస్తుంటే నేను నిలబడకుంటే అమ్మా, ఎవరైనా సరే నేను నిలబడుతున్నాను అంటారు గానీ, గీ పనులు చేస్తున్నా అని చెప్పేసి ఒక హామీ ఇవ్వట్లేరమ్మా. అందుకే బాధ అనిపించే నేను ముందుకొచ్చాను. నేను చేసే పనులు ఒక్కసారి మీకు నచ్చితే డబ్బుకెయ్యాలనా, కోటర్‌కెయ్యాలనా, పథకాలకెయ్యాలనా, ఊరు అభివృద్ధి వైపు ఎయ్యాలనా మీరే ఆలోచించండమ్మా. ఒక్కసారి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. రైతన్నలు ముఖ్యం ఫస్టు. రైతన్నలకు పంట పండించి ఎంతో కష్టపడతారమ్మా. లాస్ట్‌కు పంటను కోసుకునే మూమెంట్‌లో అక్కడ వరి కోత మిషన్ కోసం ఎంతో బాధపడ్డారమ్మా. నేను చూశాను కాబట్టి ఈ బాధతోని రైతన్నలకు సేవ చేయడానికి వరి కోత మిషను నేనందిస్తానని చెప్పేసి ముందుకొచ్చానమ్మా. రెండోది, ఆడపడుచులు ఎంత చూసినా బిందెలు పట్టుకొని బయట నల్లొస్తదా? ఎప్పుడొస్తదా? ఎప్పుడొస్తదా? అని ఎదురు చూస్తుర్రమ్మా. ఆ బాధ రావద్దని ప్రతి ఇంటికి ఒక కొడుకులాగా నేను మంచి నీళ్లు పంపియడానికి కూల్ వాటర్, నార్మల్ వాటర్ అందజేయడానికి ప్రతిరోజు నా మనిషి మీ ఇంటికొచ్చి అందజేస్తాడమ్మా. ఇది కదా నాయకుడి లక్షణం. ఒక్కసారి ఆలోచన చేయండమ్మా. మూడోది, మన గ్రామంలో అంబులెన్స్ ఎవరన్నా అత్యవసరం సమయంలో ఏదైనా ఆపదొచ్చిందంటే పోవాలంటే కారున్న వాళ్ళు కారు తీసుకొని పోతుర్రు, ఆటో ఉన్న వాళ్ళు ఆటో తీసుకొని పోతుర్రు. ఏమీ లేని వాళ్ళు ఎలా తీసుకుపోవాలో బాధపడుతుర్రమ్మా. ఆ బాధ ఉండొద్దు. ప్రతి ఇంటికి నేను ఒక కొడుకులా ఉండాలని చెప్పేసి ఈరోజు మన గ్రామానికి అంబులెన్స్ తీసుకొస్తున్నానమ్మా. ఇది నా మాటగా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నామ్మా. ఒక్కసారి ఆలోచన చేయండి. నాలుగోదమ్మా, గ్రామంలో మంచి నీళ్లు కాకుండా నార్మల్‌గా ఏ విధంగా అయినా సరే మనం వాడుకుందాం అనుకుంటే మన నీళ్లు ఉండయమ్మా. ఒకరోజు వస్తది నల్లా, ఒక రోజు రాదు. అలాంటి బాధలు మన గ్రామంలో ఉన్నాయమ్మా. ఈ బాధ రావద్దని ఏ ఆడతగుతురు కూడా ఒక్క అక్క చెల్లి కూడా ఎప్పుడు బాధపడకూడదని చెప్పేసి ఇంటింటికి బోరేయాలన్న సంకల్పం నేను తీసుకొచ్చానమ్మా. ఈ సంకల్పానికి మీరు ఓటేసి గెలిపిస్తే 12వ తారీఖు నుంచే నేను స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానమ్మా. మీ ఆశీర్వాదం నాకు కావాలని కోరుకుంటున్నానమ్మా. దయచేసి ఆలోచించండి. ఐదోదమ్మా, ఏ ఇంట్లో ఆడపిల్ల పెళ్ళైనా కూడా ఆ ఇంటికి నేను ఒక మేనమామగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక ఇంటికి పెద్దగా నేను ఆ తల్లికి పుస్తమెట్టలు అందజేయాలని చెప్పేసి ముందుకొచ్చానమ్మా. ఈ హామీని అర్థం చేసుకొని ఈ సేవని నన్ను చేయనియాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. 6వ పథకం అమ్మా, ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా కూడా ఎందరో కొందరు తెలియని వాళ్ళు తప్పుగా అనుకుంటారు. కానీ ఆడపిల్ల మనకు మాతృమూర్తి. భూదేవి లాంటి సోహ ఓ ఓర్పు సహనం ఉన్నటువంటి తల్లి ఆడకూతురు. ఆ తల్లి ఆనందంగా మన గ్రామంలో ఆడపిల్ల పుడితే నేను ఒక మేనమామగా 5,000 ఇవ్వాలని ముందుకొచ్చానమ్మా. ఎందుకంటే ఒక నాయకుడిగా నిలబడితే ఇవన్నీ పనులు చేయొచ్చని చూపించడానికే నేనొచ్చాను. చేసి చూపించడానికి కూడా వచ్చానమ్మా. 7వ పథకం అమ్మా, మన గవర్నమెంట్ స్కూల్‌లో మన క్యాసన్ గ్రామంలో చదువుకునే వాళ్ళు ఒక్క రూపాయి కూడా పెట్టి తీసుకోలేని స్థితిలో ఉన్నారమ్మా. అలాంటిది ఆ నోటు గవర్నమెంట్ నుంచి చదువుకోవడానికి బుక్‌లొస్తాయి గానీ రాసుకోవడానికి రావమ్మా. ఆ రాసుకోవడానికి నేనున్నాను, ఒక మన్నె సుధాకర్ మా అన్న ఉన్నాడు అనే ధైర్యం ఇవ్వడానికి ఈరోజు నోట్ బుక్స్ రాసుకోవడానికి కూడా అందజేయడానికి నేనొచ్చానమ్మా. ఇదొక్కసారి ఆలోచించండమ్మా. యువతకు చెప్తున్నానమ్మా, పెద్దలకు కూడా చెప్తున్నాను.
అన్నలారా, తమ్ముళ్ళారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. మనకు 2 వీలర్స్ ఉంటాయి, 3 వీలర్ ఉన్నాయి, 4 వీలర్ ఉన్నాయి, 6 వీలర్స్ కూడా కొంతమంది దగ్గర ఉన్నాయి. వాళ్ళకు యువతకు గూడా ఏదన్నా ఒక ఉపాధిగా నేను ఒక సేవ చేయాలి కాబట్టి సర్వీసింగ్ సెంటర్ పెట్టి ఎనీ టైమ్ 24/7 ఎప్పుడైనా సరే మీరు ప్రతిరోజు సర్వీసింగ్ చేసుకునే విధంగా నేను ఇది ముందుకు తీసుకొచ్చానమ్మా. నన్ను ఒక్కసారి ఆశీర్వదించి ఈ మన్నె సుధాకర్‌ని మన గ్రామానికి మీరు సర్పంచ్‌గా గెలిపించుకుంటే ప్రతిరోజు 5 సంవత్సరాలు మీ పాదాల దగ్గరుండి పని చేస్తానని చెప్పేసి మాటిస్తున్నానమ్మా. ఇదొక్కసారి ఆలోచన చేసి మన్నె కవిత సుధాకర్ సర్పంచ్‌గా మీరు బ్యాగ్ గుర్తుకేసి గెలిపిస్తే లేడీస్ పర్స్ అమ్మది గుర్తు పేరు. ఆ లేడీస్ పర్సు బ్యాగ్‌కు గుర్తుకేసి మీరు గెలిపించుకుంటే 11వ తారీఖు నుంచి గెలిపించుకుంటే 12వ తారీఖు నుంచే ఈ 8 పథకాలు స్టార్ట్ చేస్తా. దీంతో పాటు ఇంకా గ్రామ అభివృద్ధి కోసం ఏం చేయాలనేది ముందుకొస్తానమ్మా. మీరు గ్రామ పంచాయతీకి రావాల్సిన అవసరం లేదమ్మా. నేనే మీ ఇంటింటికి వచ్చి ఏం జరుగుతుందమ్మా, ఏం కావాలి, ఏం ఆలోచన ఉందా అని చెప్పేసి తెలుసుకుంటానమ్మా. నన్ను గెలిపించుకుంటే 5 సంవత్సరాలు మీ ఇంటింటికి వచ్చి మేము మిమ్మల్ని అడుగుతూ ఉంటానమ్మా. ఒక్కసారి ఆలోచన చేయండమ్మా. మీకు ప్రజాపాలనగా మీ ఇంటింటికి వచ్చే పథకాలు కావాలన్నా, మీ ఇంటింటికి వచ్చి సేవ చేసే విధానం కావాలన్నా, లేకపోతే గ్రామ పంచాయతీలో ఉండి గర్వంతో ఉండే వాళ్ళకు కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి తల్లి. ఈ మన్నె సుధాకర్‌ని దీవిస్తే నేను 5 సంవత్సరాలు మీ ఎంట సేవగా ఎప్పుడూ ఉంటానని తెలియజేస్తూ ధన్యవాదాలమ్మా.